ఎంతలోనే తప్పించుకున్నారే. నెక్స్ట్ టైం దొరకపోరా అప్పుడు చెప్తా. ఇదిగో ఇది తీసుకుని వేసేయండి. ఎవరిని? వాళ్ళనే. ఇదిగో అప్రెంటిస్ అప్రెంటిస్లు కాదు, అప్రెంటిస్. APPRO. చెప్పింది చెయ్యి. నేనేమైనా పరీక్ష వెళ్తున్నానా, పాఠాలు నేర్పుతున్నావు? అలా ఒక గర తీసుకొని నా వెనకాలే ఫాలో అవ్వండి. నేను అలా వెళ్ళి వాళ్ళని ఒక నరుకుతాను. మీరు కూడా ఒక వెయిట్ వేసి వాళ్ళని క్లోజ్ చేసేయండి. ఇదే మీ ఫస్ట్ డ్యూటీ. కమాన్ ఫాలో. ఓకే ఓకే కమాన్. ఎవరిని వేసేయమంటున్నాడు? ఎవరైతే ఏంట్రా వేసేయ్. మొదటి డ్యూటీ అన్నాడుగా, పద. అయ్యో, ఆ కిడ్నాపర్స్ బాస్ తెలియకుండా బాస్ ని ఫాలో అవుతున్నారే. బాస్ ని వాళ్ళు క్లోజ్ చేయకముందే నేనే వాళ్ళని క్లోజ్ చేస్తాను. అడుగు, వాళ్ళిద్దరిలో ఒకడు వెళ్తున్నాడు. అక్కడ నిలబడి తొంగి చూస్తున్నాడు రా. అయ్యో, ఈ లోపలే బాస్ ని క్లోజ్ చేశారేంటి? పరిగెడితే వదిలేస్తాను అనుకున్నావురా? నీ అంత చూస్తాను. కమాన్. అఫర్ సెంట్లారా చూసుకోండి రా. సారీ, వస్తున్నాం పదా. కమాన్ చార్జ్. రండి రండి. మీరే కదా మా బాసుని మంచితో సహా మోసుకుపోయింది. మిమ్మల్ని వేసాడని కదా మా బాసు నేను వెంటపడుతున్నాం. ఏంట్రా చూస్తున్నారు ముద్దులాగా? వేసేయండి రా. వేసేస్తాం. ఒకటి తెచ్చాడు రా. రెండో వాడు ఎక్కడున్నాడు వెతకండి. బాబాయ్, వీడు మన గోపాలు. వీడు మన గోపాల్ రా. వీడినెందుకురా కొట్టారు? మీ బాబాయ్ కదా వేసేమంది, వేసాం. అబ్బా, నేను వేసే మంది వీడి కదరా, ఆ కిడ్నాపర్స్ ని. పరిగెత్తడానికి రెడీగా ఉండు. ఎవరిని? అదేరా, ఆ రోజు నేను మంచం మీద పడుకుంటే మంచంతో సహా తీసుకెళ్ళి నన్ను చిత్త కొట్టారే వాళ్ళని. వాళ్ళు మళ్ళీ వచ్చారని చెప్పింది వీడేరా. వీడిని పట్టుకొని కొట్టారేంట్రా అప్పర్ సెంట్లారా. గోపాలు, ఒరే గోపాలు, నాయనా గోపాలు, గోపాలు, ఒరే గోపాల్, ఒరే ఏంట్రా ఇలా అయిపోయావు? ఒరే గోపాల్, అరే అరే మాట్లాడవేంట్రా? నమస్కారం వాజ్పేయి గారు. వాజ్పేయా? అయ్యయ్యో, ఏమైంది వీడికి? మీ పెళ్లి ఎప్పుడైంది? ఇవిడి మీ వైఫా? నాకు వైఫ్ ఏంట్రా? మీరు కొట్టిన కొట్టుడికి వీడికి మెంటల్ ఎక్కింది. సారీ. ఒరే గోపాల్, వీడు కృష్ణమూర్తిరా. నేను మీ బాస్ భవానీ శంకర్ని. నువ్వు నా దగ్గర పనిచేసే వర్కర్ గోపాలు రా. వర్కరా? వీళ్ళెవరో తెలుసా? చంద్రబాబు నాయుడు, సచిన్ టెండూల్కర్. భలే గుర్తుపెట్టేశారే. కాదురా, వీళ్ళు మన దగ్గర పనిచేసే అఫర్ సెంట్లు. మనందరం కలిసి పనిచేస్తున్నాం. వీడిని మన వెంట తీసుకెళ్తే వచ్చే జీతాలు కాదు, మెంటళ్ళు. కాబట్టి వీడు వద్దు. కాదురా, ఎప్పటికైనా వీడికి గతం గుర్తొచ్చి మామూలు మనిషి అవుతాడు. ఆ కిడ్నాపర్ని గుర్తుపడతాడు. అప్పుడు వాళ్ళ పని మనం పడతాం. అప్పటి వరకు వీడు మనతోనే ఉండాలి. కమాన్ కమాన్. అమ్మా మిన్ను, ఏంటి మావయ్య? మందులో వస్తాడు, పొలానికి రమ్మని చెప్పు. సరే మావయ్య. ఒరేయ్, నాకు కొన్ని పెట్టవా? నువ్వు మొన్న కజ్జికాయలు తెచ్చుకున్నప్పుడు నాకు పెట్టావా? ఉండు, నీ సంగతి తర్వాత చెప్తా. దొంగ పోయి పోలీస్ వచ్చే, ఎక్కడ దొంగలు అక్కడేగా. చుప్. పోలీస్ వస్తున్నాడు, దొంగ ఎక్కడా?
అక్క మామయ్య చెప్పాడు కదా మందులోడు వస్తాడని. నేనే మందులోని. మామయ్య మిమ్మల్ని పొలానికి రమ్మని చెప్పారు. ఇక్కడే కలిశారు. ఆయన వస్తా అన్నారు. వచ్చేంత వరకు నన్ను ఇక్కడే కూర్చోమన్నారు. అన్నట్టు మీరు కాఫీ బాగా పెడతారని మీ మామయ్య చెప్పారు. ఒక కప్పు కాఫీ కూడా తాగమన్నారు. ఒక కప్పు సరిపోతుందా? నాకు ఒక కప్పు సరిపోతుంది. మీకు కావాలంటే మీరు తెచ్చుకోండి, ఇద్దరం కలిసి తాగుతామే. ఏంటి అలా చూస్తున్నావు? లైన్ వేస్తున్నావా? చిచ్చి రాదా? రేయ్, నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి రా. మరి నీ పేరేంటి? నందు. బాగుందా? బాలా యావరేజ్ గా ఉంది. మీ పేర్లేంటి? చిన్ని, రవి, ఉమా. ఓహో, అవును. మీ అక్కయ్య పేరేంటి? నీకెందుకు? ఊరికే అడిగాను అంతే. ఇంకెప్పుడు అడగద్దు. అంకుల్ ఇంకా ఎంతసేపు ఉంటారు? అదే ఆ మందులోడు వచ్చేంత వరకు. అంటే అదే అదే అది మీ మామయ్య వచ్చేంత వరకు. మాట అంతా పాడు చేశారు. రండి పోదాం. ఓ థ్యాంక్ యూ. కాఫీ అదిరిందండి. యాక్చువల్ గా నాకు కాఫీ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఇంట్రెస్ట్ ఉండదన్నాను కానీ ఇంత బ్రహ్మాండమైన కాఫీ ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందో చెప్పండి. వైది బై, నా పేరు నందు. నాకెందుకు చెప్తున్నారు? మీ పేరు చెప్తారని. అసలు మీరు ఏ మందులు అమ్ముతారు? ఆ మందు ఈ మందు అంటే ఏం లేదండి. కడుపు నొప్పి దగ్గర నుంచి కాళ్ళ నొప్పి వరకు అన్ని మందులు అమ్ముతారు. కాళ్ళ నొప్పి, కేళ్ళ నొప్పి, ఒంటి నొప్పి, పంటి నొప్పి, కంటి నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి. అమ్మా, మాధవయ్య గారు ఉన్నారా? పొలానికి వెళ్ళారు. మీరెవరు? నేను మందులోనమ్మా. అలా మూర్లో చూడకండి, భయం వేస్తోంది. లే పైకి లే, ముందు బయటికి నడు. అంటే అది ఈ ప్యాకెట్ మీకు ఇద్దామని. ఏంటది? తెరిచి చూడండి. ఎవరిని అడిగి ఫొటోస్ తీసావు? అంటే అది సరదాగా. ఏంటి సరదాగా? అబద్ధం చెప్పి మా ఇంట్లోకి రావడం సరదానా? నాకు తెలియకుండా నా ఫొటోస్ తీయడం సరదానా? మర్యాదగా చెప్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఆ నాట్లు వేసేటప్పుడు ఎంకిలా చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బుక్కు రీడు. సార్, వాటర్ వాటర్. వెరీ టూ మచ్. వాటరా? గో గో. రేయ్, వేర్ ఆర్ యూ గోయింగ్? వాటర్కి. వాటర్ తీసాడు కదా, దట్ సైడ్ వెళ్తున్నా పెట్టి. అటోడు వెళ్ళాడు, ఇలాగే వెళ్తున్నాం. ఈడొకడు. రారా తొందరరా. రేయ్, వేర్ ఆర్ యూ? వేర్ ఆర్ యూ? హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? కాదు, హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? కమ్ అవుట్, కమ్ అవుట్. వాట్ హ్యాపెనింగ్? వాట్ హ్యాపెనింగ్ దిస్ ప్లేస్? వాట్ హ్యాపెనింగ్? సంథింగ్ ఈజ్ రాంగ్ బాయ్స్. వాట్ అంత నో గేమ్స్. ఐ యామ్ ఫుల్ డేరింగ్.
మమ్మీ డాడీ అమ్మ నాన్న మమ్మీ డాడీ అమ్మ నాన్న ఓ మై గాడ్ ఓపెన్ ద డోర్ అమ్మ నాన్న మమ్మీ డాడీ నాకు తెలిసిన మెకానిజం ఓ 10,000కు హెల్ప్ అయింది. పెళ్లిళ్ళు తద్దినాలు ఏకదాటిగా చేసినా ఈ 5,000 వచ్చారా? అరే నేనైతే రాత్రి మగళ్ళు ఆటో నడిపి ఈ 10,000 పోగేశాను రా. అంతా కలిపి 1 lakh అనమాట. అంటే ఇంకా 20,000 కావాలి. డోంట్ వరీరా, ఆ 20,000 కూడా ఎలాగోలా సంపాదిద్దాం. మేరా భారత్ మహాన్. హలో నమస్తే టాటా సెల్యులార్. చాలా ఆనందంగా ఉన్నట్టున్నారే చండాలంగా. ఏందయ్యా ఏంది అలా బిగిసిపోయారు రోళ్ళకర్ర మింగినోళ్ళలాగా? నవ్వండే. మా ఇంట్లో అద్దెకుండే వాళ్ళ మొగాల్లో ఎప్పుడు సిరునవ్వు చూడాలనుకుంటానయ్యా చండాలంగా. నవ్వరైంది. అమ్మయ్యా నేను ఇప్పుడు మిమ్మల్ని అద్దె అడగడానికి వచ్చాననుకున్నారు కదూ, అంత మాత్రం కాదయ్యా. మీకు ఇక్కడ అన్ని సౌకర్యంగా ఉన్నాయో లేదో ఓ సూపు చూసిపోదామని వచ్చా చండాలంగా. మాకిక్కడ అన్ని బానే ఉన్నాయండి. అయితే ఓకే, అక్కడికి మా ఆవిడకి చెబుతూనే ఉంటా. కుర్రవాళ్ళు ఏం అవస్థలు పడుతున్నారో ఏమో, దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నావా లేదా అని. అన్నట్టు ఇదిగో ఇవాళ చికెన్ బిర్యానీ వచ్చిందా? చికెన్ బిర్యానీయా? ఈ రోజు పంపించలేదే. నిన్న పంపించిందా? నిన్న పాయసం గారెలు పంపించింది. పాయసము గారెలు పంపించిందా? పంపుద్ది. ఎంతైనా మీ అక్క కదా చండాలంగా. ఇదిగో నా పెళ్ళం మీకు అక్క అయినప్పుడు నేను మీకు బావనవుతాను కదా, ఏమంటారు? ఒక్కసారి నోరారా బావా అని పిలవండియ్యా చండాలంగా. బావగారు అంత నీచంగానా? షై నువ్వు అనవయ్యా బావు. అబ్బో అది పిలుపులో లేదో. యో ఒక్కసారి బావా అని పిలవండియ్యా. బెజవాడ ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్ముకునే వాళ్ళగా అరుపులేందయ్యా. ఇదిగో అందరూ కలిసి ముద్దుగా ఒక్కసారి బావా అనండి. వారిని దుంపదగా అందరూ సౌండ్ పార్టీలే కదయ్యా, గుండె జివ్వు మంది. అయినా మాకు మాత్రం ఎవరున్నారు లేవయ్యా, పిల్ల పీసా అందరినీ మీలోనే చూసుకుంటాం చండాలంగా. మిమ్మల్ని మేము చాలా నీచంగా అర్థం చేసుకున్నాం సార్. ఇదిగో సారీ అందయ్యా, బావా అని పిలవచ్చుగా చండాలంగా. అదే బావా. అబ్బా బావా అంటే సమ్మగా ఉందయ్యా. ఇదిగో చాయే పండగ వస్తుంది కదా, ఇంటికి రిపేర్లు చేయిస్తా. బాత్రూమ్ లో షవరు గీజరు పెట్టిస్తా. గోడలకి కొత్తగా రంగులు వేయిస్తా. ఫ్లోరింగ్ పాలిష్ చేయిస్తా. బావా పని ఒక ఎయిర్ కూలర్ కూడా పెట్టిస్తే. ఎయిర్ కూలర్ ఏందయ్యా, ఏకంగా ఏసీ పెట్టి తలపో. మన లెవెల్కి ఏసీ ఎక్కువేమో. ఇదిగో ఏందే ఇదే, మీరు ఎవరు బావమరుదులు? మీ బావ. మీ బావ ఎవరు? కొండలరావు. అందుకని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఏడుకొండ వాళ్ళ వెంకటరమణ గోయిందా గోయిందా. బావగారి జేబులో చేయి పెడతావింది? చేతి వచ్చిన పని పూర్తయింది. వస్తా. ఏమయ్యా బాలాజీ, మీ ఆవిడ చేరినప్పటి నుంచి ఆ కంపెనీ అమ్మకాలు జోరుగా ఉన్నాయట. జీతం ఏదైనా పెంచారేమో, నీకు ఏదైనా చెప్పిందా? అలాంటి మనం అడగవాయి, బినీత్ మై డిగ్నిటీ. అయినా మనం ఎందుకు అడగాలి? వాళ్ళు చెప్తే వింటాం గాని. నరసయ్య గారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అంతా నీ భ్రమ, విష్ణుమాయ. ఫోను టీవీ బాలాజీ గారింట్లో ఫోను. అయ్యో టెలిఫోను. త్వరగా కానివ్వండియా, ఏమన్నా తేడా వస్తే మేడంకు సమాధానం చెప్పుకోవాల్సింది నేను. ఎవరు మీరు? ఏమిటి గొడవంతా? వాట్ ఫోర్స్! తమరు శ్రీ బాలాజీ గారే ఉంటారు. మేడం గారు ఆఫీసులో తమరి గురించే చెప్తూ ఉంటారు. ఎస్. ఏమిటి గొడవంతా? టెలిఫోన్ పెడుతున్నాం సార్. నో, ఆఫీస్ టెలిఫోన్ మాకు అక్కర్లేదు, వీల్లేదు. నా టెలిఫోన్ నాకు వస్తుంది. వాట్ అథారిటీ! మేడం గారు పెట్టమన్నారండి. మేడం ఎవరు? ఆయన వద్దంటుంటేను. ఎస్, ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్. ఆఫ్ కోర్స్. ఫోర్మెన్, సి బాస్ గారు ఆర్డర్ ఫైనల్. మీరు ఎలా చెప్తే అలాగే సార్. ఫోన్ పాయింట్ హాల్లో పెట్టమంటారా, బెడ్రూమ్ లో పెట్టిద్దామా? ఇంతకీ బాస్ అంటే నువ్వా ఆవిడ? బెడ్రూమ్ లోనే పెట్టండి. ఆహా, వాట్ దూరదృష్టి! మేడంకు శ్రమ లేకుండా మాటి మాటికి హాల్లోకి పరిగెత్తకుండా. ఓహోహోహో, దా ఈ మంచి దా. ఫోర్మెన్, బెడ్రూమ్ లో. బెడ్రూమ్ లో వీల్లేదు. వీల్లేదు. భలేవారే, బెడ్రూమ్ లో పెట్టిస్తే మాకందరికి ఇబ్బంది కాదు.
అవునవును హాల్లోనే పెట్టించండి. నా మాట వినండి. ఈ దొరుకు మీద పెడితే రాత్రులు వాళ్ళు పడుకున్నా మనకి ఎవరికి ఇబ్బంది ఉండదు. అది నేను చెప్పేది. మీరు ఎలా చెప్తే అలాగే. ఓకే ఓకే, హాల్లోనే పెట్టించండి మా ప్రజల కోసం. వాట్ ప్రజా దృష్టి. ఒక్క నిమిషం అలాగే ఏడుస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. ఫోర్బెన్ హాల్. చాలు. సార్ ఫోన్ పెట్టేశామని చెప్పడానికి మేడం గారికి ఒక ఫోన్ చేస్తానండి. చెయ్యొద్దు. వాట్ పొలైట్నెస్. ఆగండి. ఈ ఫోను మహాపతివ్రత, నేను పిలిస్తేనే పలుకుతుంది. చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి, ఎవరికి చేస్తారు? కైకలూరులో మా మామగారిని పిలువబ్బాయి. మీ మామగారి నెంబర్ ఎంత? మా మామగారికి నంబర్ ఏమిటి? నాకొక్కడే మామగారు, ఒక్కడే మొగుడు. అది కాదు వదిన గారు, అక్కడ ఆయన ఫోన్ నెంబర్. అక్కడ అలాంటిదేమీ లేదు. అక్కడ కూడా ఫోన్ ఉండాలటమ్మా. ఏడ్చినట్టే ఉంది. ఇంకెందుకు వెదా ఫోను? ఎవరో ఒకరికి ఫోన్ చేద్దాం పట్టండి. ఎవరో ఒకరేంటండి, ఫోన్ నెంబర్లు ఉన్నవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్. అది ప్రాణాల మీదకి వస్తే ఆసుపత్రి, కొంపలంటుకుంటే ఫైర్ ఇంజిన్, కూనీలు జరిగితే పోలీస్ స్టేషను. నీ నోట్లో పంచదార బొయ్య, ఎంత సొంపైన మాట్లాడినావురా. ఇది అక్కయ్య గారు, మీకు తోచిన నెంబర్ ఒకటి చెప్పండి, చేద్దాం. ఏటు బక్కపరారు ఎవరు వెళ్తున్నారేటి? పిఠాపురం. ఇక్కడ నుంచి పిఠాపురం ఎన్ని మైళ్ళు? 12 మైళ్ళు. అక్కడి నుంచి ఇక్కడికి అక్కడ చెప్తారు. అడుగుతాను గాని మా అమ్మ స్నానం చేస్తుంటే తడికిలో చూసామంట. ఇది కొత్త బస్ స్టాండ్ కాదు, ఓడలు రేవు. దానికి అదే ఛార్జ్. మర్యాద కాదు, మర్యాద కాదు. రేయ్ రేయ్ నన్ను నాకు తెలుసు, నువ్వు నర్మై వదలా. మంట ఎక్కడైతే కుడికంట ఎడవకంట ఒకటే మంట తట్టుకోలేకపోయా. ఒకటి నా కంట్లో లైట్ వేసానండి, కళ్ళు చిదిరిపోయానండి, కళ్ళు మంటలెక్కిపోతున్నాయి బాబోయ్. ఇంత పెద్ద లైట్ అండి బాబోయ్. నీ పర్మిషన్ లేకుండా నీ కళ్ళలో లైట్ వేసిన ఎదగవాడు ఎవరైతే మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? మీరు కానిస్టేబులే సార్. మా కానిస్టేబుల్ ఏమయ్యా? అతని కళ్ళల్లో లైట్ వేసావా లేదా? అసలు ఏం జరిగిందంటే ఆన్సర్ టు ద పాయింట్. అతని కళ్ళల్లో లైట్ వేసావా లేదా? వేశాను సార్. వేశాను అని నేరస్తులు ఒప్పుకుంటే ఇంకేమిటి కేసు రాసేస్తాను. నీ అబ్బా, అసలు లైట్ ఎందుకు వేశాడో తెలుసుకోకుండా కేసు రాస్తావా? వీడు ఒక ఇంటి తలుపులు బద్దలు కొడుతుంటే లైట్ వేశాను. అవునా? అది తర్వాత సంగతి సార్. అసలు నా కళ్ళలో లైట్ ఎందుకు వేశాడో దానికి కేసు రాయండి సార్. లాగేస్తావా?
చూడవయ్యా అమాయకమైన మొహాన్ని చూడవయ్యా గడిసిపోయిన పిల్ల ఎలా వణికిపోతున్నాడు అతన్ని కొట్టడానికి చెయ్యలా వచ్చిందయ్యా. సార్ మీకోసం ఎవరు మూతి మనిషి వచ్చాడు. మూతి మనిషి? అవును సార్, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. వెళ్ళు. మూతి మనిషి అంటే ఎవరబ్బా? సరే చూద్దాం. నువ్వు ఏడవకయ్యా, నేనున్నాను కదా.